ఎస్ఆర్హెచ్ అయితే బ్యాక్ టు బ్యాక్ విన్నింగ్స్ని అయితే నోట్ చేసుకుంటుంది. ఈరోజు ఉప్పల్లో సిఎస్కే మీద ఎస్ఆర్హెచ్ గెలిచిందంటే ఫ్యాన్స్ అందరూ చాలా అంటే చాలా ఆనందపడుతున్నారు. అండ్ చాలామంది సంబరాలు అయితే స్టార్ట్ చేశారని అయితే చెప్పుకోవాలి. ఇప్పుడైతే సన్ రైజర్స్ హైదరాబాద్ టాప్ 4 పొజిషన్లో ఉంది. ఇలాగే ఆడితే ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి సెలెక్ట్ అవటం మాత్రం ఖాయం. అసలు బౌలింగ్ లేని టీం అన్నారు, కానీ లాస్ట్ 2 మ్యాచ్లతో బౌలింగ్తోనే గెలిచిందని అయితే చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ సిఎస్కేతో పాటు లాస్ట్ ఓవర్ వరకు మ్యాచ్ అయితే నడిచింది. బట్ బౌలర్లు అయితే ఎక్కడ కూడా గివ్ అప్ ఇవ్వకుండా చాలా బాగా ఆడారు. చాలా అయితే క్యాచ్ డ్రాప్స్ జరిగాయి అండ్ మిస్ఫీల్డ్ అయితే జరిగింది. అట్ హౌ 10 రన్స్ తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే ఈరోజు మ్యాచ్ గెలిచింది. ఆల్ ద బెస్ట్ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఫర్ బ్యాక్ టు బ్యాక్ విన్నింగ్స్. అండ్ ఉప్పల్లో ఆడుతున్నారు. నెక్స్ట్ వచ్చే మ్యాచ్ డీసీతో, ఆ తర్వాత వచ్చేది ఆర్ఆర్తో ఉంది. సో ఎలాగుంటుంది అనేది చూడుకోవాలి. ఇప్పటి వరకు మ్యాచ్ అయితే చాలా బాగా ఆడుతున్నారని అయితే చెప్పాలి. అండ్ మెయిన్గా అభిషేక్ శర్మ 15 బాల్స్లో 50 కొట్టడం క్లాస్ అన్న అరుదైన టైంలో ఇంకొక 50 కొట్టడం మ్యాచ్కి చాలా అంటే చాలా ముందలుగా నడిచింది. అండ్ అప్పుడే వచ్చిన కెప్టెన్ డక్అవుట్ అవడంతో టీం అంతా ఆందోళన చెందినా కూడా మ్యాచ్ మాత్రం సజావుగా బాగానే సాగిందని అయితే చెప్పుకోవాలి. సిఎస్కే బౌలర్లు కూడా గట్టిగానే ఆపారు ఎస్ఆర్హెచ్ఆర్ని, లేకపోతే స్కోర్ అనేది చాలా దిట్టంగా వెళ్ళిపోయేది. 75 అప్పుడు ఒక్క వికెట్ కూడా లేదు. బట్ 100కి వచ్చేసరికి 3 వికెట్లు తీశారు. సో సిఎస్కే బౌలర్లు కూడా క్రెడిట్ ఇవ్వాలి. ఎనీహౌ ఎస్ఆర్హెచ్ అయితే మ్యాచ్ గెలిచింది అండ్ సిఎస్కే కూడా ఓడిపోయింది. అదే కాకుండా ధోని అయితే రాలేదు. సో ధోని వస్తారని చాలామంది ఆశగా అయితే చూశారు. బట్ ధోని అయితే రాలేదు.